మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 14వ వచనం. నిశ్చయంగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రభువు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నిశ్చయంగా నీ మధ్యన దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు. అవునండి, ప్రభువు మన మధ్యన ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? వాక్యం సెలవిస్తుంది, 2-3 నా నామం పేరట ఎవరైతే ఉంటారో వారి మధ్య నేను ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. మనం 2-3గా అంటే చిన్న కుటుంబంగా మనం కూడుకొని గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవుణ్ణి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు, ఉదయమే లేచి ఆ దేవుణ్ణి కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు ఆ దేవుడు మన మధ్యన ఉంటాడు. కాబట్టి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నది ఏమంటే, నిశ్చయంగా మన మధ్యన ఉంటాడు. ఆయన మన మధ్యన ఉండే దేవుడు. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజల జీవితంలో ఆయన ఏ విధంగా అద్భుత కార్యాలు చేశాడో ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారు. నిశ్చయంగా వాళ్ళ దేవుడు వాళ్ళతో ఉన్నాడు. కానీ దేవుడు 400 సంవత్సరాలను వాళ్ళని విడిచిపెట్టేశాడు. ఎందుకంటే పాపపు స్థితిలోను, పాపపు క్రియల్లోనూ, పాపపు ఆలోచనలోనూ ఎప్పుడైతే ఉన్నాడో దేవుడు విడిచిపెట్టేస్తూ ఉన్నాడు. నువ్వైనా నేనైనా మనము పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు మనల్ని ఎక్కువగా వెంటాడుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. కానీ తిరిగి మనం ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తామో ఆయన మళ్ళీ చూస్తాడు, వీడి స్థితి ఏంటి, మళ్ళీ కుక్క వాంతికి తిరిగినట్టు తిరుగుతాడా, లేదంటే ఎలా ఉంటాడు అని మనల్ని పరిశీలిస్తాడు. అందుకనే దావీదు కూడా అంటాడు, దేవా, రాత్రి అందు నేను పండుకున్నప్పుడు నన్ను పరీక్షించితివి. మనల్ని దేవుడు పరిశోధిస్తాడు. దేవుడు మన మధ్యకి రావాలంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం అలాగున పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధత కోసం పార్కులాడాలి. మనము స్వకీయమైన ఆలోచనతో కాదు, కానీ లోక సంబంధమైన ఆలోచనతో కాదు, కానీ మనము ఆయన మన మధ్యకి తీసుకొచ్చుకోవాలి. ఎప్పుడైతే ఆయన మన మధ్యకి వస్తాడో, మన మధ్యకి వచ్చినప్పుడు నిశ్చయంగా ఏ శ్రమ అయినను, ఏ వేదన అయినను, ఏ దుఃఖమైనను, ఏ ఇబ్బంది అయినను మన దరికి చేరదంట. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, పెళ్లి కుమారుడు ఉన్నంతకాలం పెళ్ళికి విందుకు వచ్చిన వాళ్ళు పస్తులతో ఉండరు కదా. అలాగే దేవుడు మన మధ్యకి వస్తే మనము పస్తులతో ఉంటామా? ఉన్నాం కదా. షడ్రక్ మెషక్ అభ్యర్థిని అగ్నిగుణంలో పడేశారు. వాళ్ళు ఒక్కడిగా ఉన్నారా, లేదా నలుగురుగా ఉన్నారా? దేవుడు వాళ్ళ మధ్యన వచ్చినప్పుడు చూసేవారి కళ్ళన్నీ ఆశ్చర్యంగా అయినాయి. కాబట్టి ఈరోజు దేవుడు మనకు సెలవిస్తుంది ఏంటంటే, మన మధ్యకి వద్దామనుకుంటున్నాడు, మనతో నివసించాలనుకుంటున్నాడు. వాక్యం సెలవిచ్చిన రీతిగా 2-3 ఎవరైతే ఉంటారో నీ కుటుంబం మొత్తం ఆ దేవుడిని ఆరాధించుకుంటూ, స్తుతించుకుంటూ, గణపరుచుకుంటూ, లేదా నువ్వు ఒంటరిగా ఉన్నావా, ప్రార్థనా సహాయం తీసుకో. నీ చుట్టూలో పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రార్థనా సహాయం తీసుకో. నువ్వు ఒక్కదానివే వేదన రోదన చెందుతూ నా పరిస్థితి ఏంటి, ఇలా ఉన్నాను, ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇలా ఉన్నాను అంటే ఒంటరి పరిస్థితికి వెళ్ళిపోతున్నావా? ఎవరైనా హెల్ప్ చేసుకో. పరిశుద్ధులతో సహవాసం చేయి. ఓర్పు కలిగిన వారితో సహవాసం చేయి. ఓర్పు అంట మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందంట. ఓర్పు ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. దేవుడు మన మధ్యకి రావాలనేది ఓర్పు నిరీక్షణ పుట్టిస్తుంది. నిరీక్షణే అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చేసింది. ఆ నిరీక్షణ ప్రతి ఒక్కరము మనం కలిగి ఉండాలి. ఎందుకంటే క్రైస్తవుడి జీవితంలో ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యత, నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యత. మనం అనుకుంటాం ఇప్పటికిప్పుడే అయిపోవాలి, ఇప్పటికిప్పుడే జరిగిపోవాలి అని అదరాబెదరగా అన్నీ ఆవేశంగా చేసుకుంటాం. కానీ అదరాబెదరగా అన్నీ చేసినవి అట్లాగే అయిపోతుంది. కానీ ప్రభువుని ఓర్పుతో మన దగ్గరికి వచ్చేంత వరకు కన్నీటితో ఆయన ఎప్పుడైతే ఆయన పాదాలు తడుపుతామో ఆయన మన కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. ఆయన బుడ్డిలో దాస్తాడు. వాటిని వేడుస్తూ విత్తువారు ఆనందగానాలతో పనులు తీసుకెళ్తారని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయన మనం ఆ విధంగా ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి
ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని మనం ముందుకెళ్దామా? ఈ దిన ప్రయాణం అంతట్లో ప్రభా నిశ్చయంగా నాకు తోడుగా ఉంటావు ప్రభా. నాకు శ్రమ ఎన్ను, వేదన ఎన్ను ప్రభా కలవకుండా నువ్వు కాపాడగల సమర్థుడు ప్రభా. ఇజ్రాయేల్ ప్రజల్ని 400 సంవత్సరాల బానిసతో బతుకు నుంచి విడిపించుకుంటూ తీసుకొచ్చి జీవితాన్ని వాళ్ళకి ఇచ్చావు ప్రభా. మాకు కూడా మీరు ఇస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా అని అంటావా? అంటే వాగ్దానం చేతపట్టుకో, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవ, కృపగల దేవ, యేసు రక్షకానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతగానో కాపాడి క్షేమాన్నిచ్చి భద్రతనిచ్చి నడిపించి పోషించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నిశ్చయంగా ప్రభా మా మధ్యన మీరు ఉంటారు దేవా. అవును దేవా, మీరు మా మధ్యన ఉన్నప్పుడు అన్యులు కానీ ఎవరైనా సరే మమ్మల్ని చూసినప్పుడు ప్రభా వీళ్ళ దేవుడు వీళ్ళకి సహాయకుడు, వీళ్ళ దేవుడు వీళ్ళకి తోడుగా ఉన్నాడు కాబట్టి వీళ్ళ మనం టచ్ చేయకూడదు అని వాళ్ళకి అర్థమవుద్దు ప్రభా. అయ్యా నువ్వు మా దగ్గర ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రభా సంరక్షించగల సమర్థుడు, శక్తిమంతుడు ప్రభా. నువ్వు మా మధ్యన ఉన్నప్పుడు ప్రభా మేము పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా, కపటమైన దాని మీద యోచించకుండా ప్రభా ఈరోజు దిన ప్రయాణంలో ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ నీ కృప నీ బిడ్డల చుట్టూ మా చుట్టూరు ఉంచుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొద్దుకునే పరిశుద్ధ నామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.